ఆస్తులు ఉన్నటువంటి వృద్ధులు తాము చనిపోయాక తమ బిడ్డల పేరిట రాయడం బెటర్ తప్పించి ఉండగా ఇచ్చేసి మా వాళ్ళు బాగా చూసుకుంటారనుకోవడం భ్రమ. చాలా కేసుల్లో ఆస్తి తీసుకున్నాక నిర్లక్ష్యం నిరాదరణ అన్నది కనబడుతుంది. వాస్తవానికి వృద్ధులకి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి, అది వాళ్ళకు కూడా తెలియదు. ప్లస్ వాళ్ళ చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. దీనికి సంబంధించి ఓ లెక్క చూసుకుంటే వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 ఉంది. దీని ప్రకారం తమని తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు తమ పిల్లలు లేదా మనవళ్ళు లేదా మనవరాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందొచ్చు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళంతా ఈ చిట్ట పరిధిలోకి వస్తారు. పిల్లలు లేకపోతే ఆ వృద్ధుల ఆస్తిని అనుభవిస్తున్న బంధువులకి పోషించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయచ్చు, లేదంటే ఆ సీనియర్ సిటిజన్స్ తరఫున ఏదైనా ఎన్జిఓ కూడా పిటిషన్ దాఖలు చేయొచ్చు. అప్పుడు ఆ ట్రిబ్యునల్ పిల్లలు బంధువులను పిలిపించి 90 రోజుల్లో మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్తూ ఆర్డర్ ఇస్తుంది. అట్లాగే వృద్ధుల ఆస్తులను ఎవరైనా బలవంతంగా తీసుకోవాలనుకున్నా, బాధ పెట్టినా, ఇంటి నుంచి వెళ్ళగొట్టినా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తారు. తమ పిల్లలకో బంధువులకో తమ ఆస్తులు బదిలీ చేశాక వాళ్ళు చూడకపోతే వాటిని వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఈ యాక్ట్ కల్పిస్తోంది. మీ దగ్గర నుంచి ఆస్తులను లాక్కునే హక్కు ఎవరికీ లేదు అన్నటువంటి విషయం పోలీసులతో సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్కో ఫిర్యాదు చేస్తే అవకాశం దొరుకుతుంది. ఇది చాలామందికి తెలియదు, తెలుసుకోవాల్సిన అంశం వృద్ధులు.